విమాన ప్రమాదంతో ఆటలు మాత్రం ఆడుతున్నారు. బీబీసీ వాడు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే పైలట్ కట్ ఆఫ్ ఫ్యూయల్ టు ఇంజన్స్, నో ఫాల్ట్ విత్ ప్లేన్. విమానానికి ఏం ప్రాబ్లం లేదట, పైలట్ కట్ చేయడం వల్ల ఆగిందంట. కామన్ సెన్స్ లేని వెధవలు జర్నలిజం ఫీల్డ్లో ఉండటం, లేదంటే కనుక నీచమైన జర్నలిజం చేయడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అంతర్జాతీయ మీడియా అయినటువంటి బీబీసీ అంటేనే బ్రిటిష్ వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనాలి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ యొక్క బూత్ ఛానల్ అనాలో తెలియదు. అలాంటి అరాచకపు వార్తలు రాస్తున్నది. భారతదేశానికి ఎప్పుడూ శత్రువే, వ్యతిరేకంగానే రాస్తుంటుంది. అక్కడ జరిగింది ఏంటి, రిపోర్ట్ ఏమని వచ్చింది, ఒక పైలట్ ఇంకో పైలట్ని అడిగాడు, నువ్వేమన్నా ఆఫ్ చేసావని. నేనేమో ఆఫ్ చేయలేదు అన్నాడు. ఏంటి అక్కడ అంటే సంథింగ్ ఏదో జరిగింది. కింద నుంచి కింద ఉన్నప్పుడు అన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాడు. పైలట్ కో పైలట్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు. బయలుదేరి పైకి వెళ్తున్నప్పుడు థ్రస్ట్ ఇచ్చేటప్పుడు ఆగిపోయింది. అది ఎందుకు ఆగింది, అది తేలాల్సినటువంటి అంశం. దాన్ని తేల్చడం మానేసి ఫ్లైట్ బాగానే ఉందట అంటే ఏంటి, అమెరికా వాడి కంపెనీ కాబట్టి వాడి మార్కెట్ డౌన్ కాకూడదు, వాడి షేర్లు కరెక్ట్గానే ఉండాలి. అదే సందర్భంలో భారతదేశ పైలట్లని బ్లేమ్ చేయాలి. ఇక్కడ 6,000 ఫ్లయింగ్ అవర్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు, 10,000 ఫ్లయింగ్ అవర్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ నడపాలి. ఇది అంతర్జాతీయ అసలు కుట్ర.